హలో అండి, నా పేరు డాక్టర్ కారెటి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అనేది రోడ్ నెంబర్ 4 KPHB కుకట్పల్లి హైదరాబాద్లో అవైలబుల్గా ఉంది. సో ఈరోజు చూసుకుంటే కనుక మగవారిలో ఈ ఫైమోసిస్ అంటే ఏంటి, ఈ ఫైమోసిస్ అది ఏ స్టేజ్లో వస్తుంది, ఏ స్టేజ్ వాళ్ళు చేయించుకోవాలి, అండ్ ఫైమోసిస్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఎదురవుతారు అనేది వాళ్ళు తెలుసుకుందాం. చిన్నప్పుడే చూసుకుంటే కనుక, అప్పుడే పుట్టిన పిల్లోడిలో చూసుకుంటే కనుక ఈ అంగం ఈ రకంగా ఉంటుంది. అంగం పైన చర్మం ఈ రకంగా పైన ఫ్రీగా ఉంటుంది, కింద చర్మం ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. ఈ చర్మం మీరు గమనిస్తే కనుక ఈ అటాచ్మెంట్ అయ్యి ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లలకు చూసుకుంటే కనుక అప్ టు 0 to 5 years వరకు చూసుకుంటే కనుక 0 to 5 years వరకు చూసుకుంటే ఈ స్కిన్ అనేది దీనికి అటాచ్ అయ్యి ఉంటుంది. సో మనం స్నానం చేయించేటప్పుడు వెనక్కి అని బ్రేక్ చేస్తూ ఉండాలి. మెల్లగా స్లోగా వెనక్కి అనడము, క్లీన్ చేయడము, వెనక్కి అనడం, క్లీన్ చేయడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 0 to 5 years మధ్యన ఆ అడేషన్స్ అనేవి బ్రేక్ అయిపోయి మనకు గ్లాన్స్ అనేది కనపడుతుంది. దీన్ని మనం గ్లాన్స్ అంటాం. ఈ అంగం యొక్క ముందరున్న హెడ్ భాగాన్ని గ్లాన్స్ అంటాం. సో ఈ అడేషన్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ ఉండాలి. బ్రేక్ చేసుకోవడం వల్ల మనకు వెనక్కిపోతుంది చర్మం అనేది. బట్ చాలామంది గ్రాండ్ పేరెంట్స్కి ఐడియా ఉంటుంది, కానీ పేరెంట్స్కి ఐడియా లేదు. ఈ తరం వాళ్ళ పేరెంట్స్కి అస్సలు ఐడియా లేదు, దీన్ని వెనక్కి అనాలనే సంగతి కూడా తెలియదు. సో అట్లాంటి పేరెంట్స్ కనుక ఈ వీడియో చూస్తే కనుక మీరు ఖచ్చితంగా 0 to 5 years ఏజ్ గ్రూప్ వరకు ఖచ్చితంగా వెనక్కి అంటూ పెయిన్ అనిపిస్తున్నా కానీ మెల్లగా వెనక్కి అనడం ప్రాక్టీస్ చేసి స్నానం చేయించడం వల్ల వీరికి ఫైమోసిస్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. మనం ఎప్పుడైతే 0 to 5 yearsలో ఫెయిల్ అయినామో, చేయలేకపోయినామో, మెల్లగా ఏమవుతుందంటే ఈ చర్మం దగ్గరైపోయి చిన్న పాయింట్ లాగా మాత్రమే వస్తుంది. దీనిలోనే మూత్రం పోస్తారు. మూత్రం పోయడం వల్ల ఈ మూత్రం మొత్తం ఒకసారి బయటికి రాలేక ఈడ ఉబ్బినట్టుగా అవుతూ ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా ఈ మూత్రం బ్యాక్ వెళ్ళిపోతుంటుంది. బ్యాక్ వెళ్ళిపోవడం వల్ల దీనివల్ల మూత్రం ఎందులో స్టోర్ అయిపోతుంది. కొంచెం సేపు స్టోర్ అయ్యాక మెల్లగా చుక్క బయటకు వస్తూ ఉంటుంది. ఇదంతా వాపు వచ్చినట్టుగా ఉంటుంది, ఇదంతా మూత్రం నిండిపోయినట్టుగా ఉంటుంది. బెలూన్ లాగా ఉబ్బి అక్కడ మూత్రం స్టోర్ అయిపోయి మెల్లగా చుక్క బయటికి రావడం ఇట్లాంటివి చూస్తుంటాం. అంతేకాకుండా చిన్నపిల్లలకి రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో రికరెంట్గా చలి జ్వరం రావడము, యూరిన్ వచ్చేటప్పుడు మంట అనపడము, ఎప్పుడు నలపడము, ఎప్పుడు దురద పెట్టినట్టుగా నలపడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో మీరు ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. ఒకవేళ పిల్లోడికి కనుక మూత్రం కంప్లీట్గా బంద్ అయిపోయింది అంటే, దగ్గరికి అయిపోయింది, స్కిన్ అంతా దగ్గరికి వచ్చేసింది, బెలూన్ లాగా ఉబ్బుతుంది అంటే వాళ్ళు ఫైమోసిస్తో బాధపడుతున్నట్లే. యూజువల్గా 0 to 5 years వాళ్ళకి మనం ఫిజియలాజికల్ ఫైమోసిస్ అంటాం. అంటే మామూలుగా ఫిజియలాజికల్గానే అట్లా ఉంటుంది ఫైమోసిస్. సో దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మూత్రం బెలూన్ లాగా ఉబ్బిపోవడము, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి, నలపడం ఇట్లాంటివి చూస్తే ఇవన్నీ అబ్నార్మల్. దీనివల్ల ఏంటి అంటే మనం ఆ స్కిన్ తీసేయాల్సి వస్తుంది. సో ఈ మనం చేసే ఈ టెక్నిక్ ఏదైతే ఉందో దానికి KSR స్టేప్లర్ సర్కంసిషన్ అంటారు. ఈ KSR వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం ఈ సర్జరీ చేయవచ్చు. దీనిలో చాలా మెజర్మెంట్స్ ఉంటాయి. అంటే ఈ పెనిస్ సైజుని బట్టి మనకు స్టేప్లర్ అనేది అవైలబుల్ ఉంటుంది అన్నట్టు. ఇందులో సైజ్ చూసుకుంటే కనుక 12 సైజ్ నుంచి స్టార్ట్ అయ్యి 12, 15, 18 అని చెప్పేసి సైజెస్ స్టార్ట్ అవుతాయి. అట్లా అప్ టు 36 వరకు సైజెస్ ఉంటాయి. సో ఇవి 12, 15, 18 అనేది పీడియాట్రిక్ చిన్న పిల్లలకు తీసుకునే సైజెస్. సో మనం పేషెంట్ రాగానే మనం ఏం చేస్తామంటే మనం ఒక మెజరింగ్ స్కేల్ ద్వారా మెజర్ చేసుకుంటాం, ఎంత సైజ్ ఉందని చూసుకొని దాని అప్రోప్రియేట్ స్టేప్లర్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ స్టేప్లర్ ఏదైతే ఉందో కంప్లీట్ డిస్పోజబుల్ స్టేప్లర్. దీన్ని ఎటువంటి మళ్ళీ వేరే పేషెంట్కి వాడడానికి రాదు. సో దీనివల్ల క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఉండవు. పేషెంట్ టు పేషెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి అయ్యే అవకాశాలు 0% అన్నట్టు. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఈ అడేషన్స్ని తీస్తాం. పిల్లలు కాబట్టి ఇందులో అడేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ అడేషన్స్ అన్ని తీసుకుంటూ వెనక్కి వరకు వచ్చేసి ఇక్కడ ఉన్న చర్మాన్ని ఈ రకంగా తీసేస్తాం. తీసేయడం వల్ల ఇది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు పిన్స్ అనేవి ఇక్కడ కనపడతాయి. అంటే మనకు పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. సో ఈ గ్లాన్స్ మీద చర్మం ఉండదు. దీన్నే మనం సొంతి ఆపరేషన్ అంటాం. అంటే ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉండాలి అంటే ఈ గ్లాన్స్ ముందరున్న భాగం ఏదైతే ఉందో దాని మీద మనకి ఎటువంటి చర్మం ఉండకూడదు. అది మనకు ఐడియల్ ప్రొసీజర్ అన్నట్టు. ఇది మెథడ్ మనం KSR స్టేప్లర్ ద్వారా చేస్తున్నాం. ఇది జస్ట్ 5 minutes ప్రొసీజర్. చిన్న పిల్లలకైతే షార్ట్ GE అంటాం. అంటే జస్ట్ పడుకోవడానికి ఒక 5 minutes to 10 minutes పడుకోవడానికి మత్తిస్తాము. చిన్నపిల్లలకైతే, పెద్దవాళ్ళకైతేనేమో ఇక్కడే మత్తిస్తాం, ఈ 3 స్పాట్లో మత్తిస్తాం. సో చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా మెథడ్ సేమే ఉంటుంది, బట్ స్టేప్లర్ సైజ్ మారుతూ ఉంటుంది అన్నట్టు. అడల్ట్కి అయితే కనుక 26, 30, 32, 34, 36 అని ఒక 5 సైజెస్ వస్తుంటాయి అన్నట్టు.
ఈ సర్జరీ జస్ట్ 5 మినిట్స్లో సర్జరీ అయిపోతుంది అండ్ వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో పేషెంట్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ క్రీమ్స్ కానీ లేకుంటే ఆయింట్మెంట్లు కానీ పౌడర్లు కానీ ఎటువంటివి రాయాల్సిన పని లేదు. అంతకదే హీల్ అయిపోతుంది, ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. చిన్నపిల్లలు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే బోర్లో పడుకోకుండా చూసుకోవాలి. పెద్దవాళ్ళు అయితే కనుక అంగస్తంభన కాకుండా చూసుకోవాలి అండ్ ఇంటర్ కోర్స్ అనేది చేయకూడదు అట్లీస్ట్ ఒక 1 మంత్ వరకు. అండ్ అంగస్తంభన అట్లీస్ట్ 10 to 12 days వరకు జరగకుండా చూసుకోవాలి. అండ్ క్లీనింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే చిన్నపిల్లలకి కనుక క్లీనింగ్ బాగా చేస్తే 8 to 10 daysలో రింగ్ పడిపోతుంది అండ్ ఎటువంటి పెయిన్ ఉండదు, నొప్పి ఉండదు, మెయిన్గా బ్లీడింగ్ ఉండదు, వాపు ఉండదు, ఏది ఉండదు. అది ఇమ్మీడియట్గా హీల్ అయిపోతుంది. కొందరు చిన్నపిల్లలకి అటాచ్మెంట్ తీయడం వల్ల ఆ ఏరియాలో కొంచెం క్రస్ట్ ఫామ్ అయినట్టుగా తెల్లగా అట్టలాగా ఫామ్ కావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. దానివల్ల ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. ఎంత శుభ్రం చేస్తే అంత ఫాస్ట్గా హీల్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి. ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే కనుక, ఫైమోసిస్ కనుక లక్షణాలు ఉంటే కనుక, ఎవరికైనా చర్మం వెనికి పోకపోతే కనుక, ఎవరికైనా చర్మం స్ట్రక్ అయిపోతే కనుక దీనికి ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి. దీని ఫైమోసిస్ నిర్ధారణ చేసుకోవాలి. దీనికి కేఎస్ఆర్ స్టేప్లర్ చేయడం వల్ల మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేప్లర్ ఇది. దీనివల్ల శాశ్వత పరిష్కారం అందించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.